మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు వందనములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగము మనము ధ్యానం చేసుకోబోయే ముందు గడిచిన వారము ఏం ధ్యానం చేసుకున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. గడిచిన వారము వారము టైటిల్ ఏంటి? పోయిన వారము రూపాంతర ఆదివారం. రూపాంతరం చెందటం, ఒక క్యాటర్ పిల్లర్ లేదంటే ఒక గొంగళి పురుగు స్టేజ్ నుంచి సీతకొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది, రూపాంతరం, మార్పు చెందాలి అన్నట్లుగా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిపించి వాళ్ళ ఎదుట రూపాంతరం చెందినట్లుగా మనం కూడా మన జీవితాల్లో ఆ ప్రకాశం, ఆ యొక్క రూపాంతర అనుభవం అనేది మనందరం కూడా కలిగి ఉండాలని చెప్పేసి పోయినసారి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈసారి ఆదివారం సప్తయగేసిమ ఆదివారం. సప్తయగేసిమ ఆదివారంకే ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ఒకటి చదువుకొని ధ్యాన భాగంలోకి వెళదాం. పాత నిబంధన 3 వాక్య భాగాలు చదువుకుంటూ వచ్చాం కదండి. ఒక వాక్య భాగం చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దామని. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో, పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మరి యొక్క పరిశుద్ధ ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా. ఈ వారంలో మొదటి తేదీ, మొదటి అయా తండ్రి సమయంలో ప్రభు నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ నీ సన్నిధానికి క్షేమంగా నడిపిస్తూ వచ్చినందుకు కొన్నాళ్ళు స్తోత్రములయ్యా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పి సెలవిచ్చిన గొప్ప దేవ, నీ కొన్నాళ్ళు స్తోత్రములయ్యా. అలాగన ప్రభు నీ యొక్క వాక్య భాగం మేము ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంలో అవడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు ఒట్టి హృదయాలతో, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభా. నీ యొక్క వాక్యం చేత నింపబడి తృప్తిగా, సంతృప్తిగా వెళ్ళాలి ప్రభా. అందునిమిత్తమై నీవే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నిలవబడుతున్న నీ దాసుని నేను ఒట్టివాడిని, అయోగ్యుడిని, అపాత్రునయ్యా. నీ యొక్క నోటి బోరగా వాడుకోండియా, నీ చేతిలో సాధనంగా వాడుకోమని వేడుకొంచు. ప్రతి విధమైన సైతాన్ అంధకార శక్తులను లయం చేస్తూ ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి, ఇచ్చిన మంచి సౌకర్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ షాలోమ్, శుభములు. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్తలో 41, 42 వచనాల్లో ఇలాగ రాయబడింది. ఏముందంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి ఉన్నావు, అయితే అవసరమైనది ఒక్కటే అని చెప్పేసి ఇక్కడ ఈ సందర్భంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. పాత నిబంధనలో ఏమన్నారంటే, ఇర్మియా గ్రంథంలో, ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 9, 23, 24లో జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అని చెప్పేసి అక్కడ రాస్తూ వచ్చాడు. అక్కడ కూడా చదువుకొని ఈ వాక్యంలో సారాంశం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అని చెప్పి రాయబడింది. సహజంగా అతిశయం అంటే ఏంటి? ప్రైడ్, లేదంటే ప్రౌడ్. నేను ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే, నాకు వెనక అది ఉంది, నాకు వెనక ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళకున్న అధికారాన్ని బట్టి కొంతమంది అతిశయిస్తారు, కొంతమంది ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది
అంగబలం, అర్ధబలం ఇలాంటివన్నిటిని బట్టి అతిశయిస్తూ ఉంటారన్నమాట. సహజంగా మనకి ఆస్తి అంతస్తులు అనుకోండి, మనం ఏం చేస్తాం, దేన్ని బట్టి అతిశయిస్తాం, దేని బట్టి గర్వపడతాం. వాడిని అడగాల్సిన అవసరం లేదు, నాకు వెనక చాలా ఉంది అని చెప్పి అతిశయపడతా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వెనక అధికారులు అండుందనుకోండి, ఒక ఉన్నత అధికారులు అండుందనుకోండి, ఏమనుకుంటారు, నాకేం పర్లేదు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, లేదంటే నాకు చీఫ్ మినిస్టర్ గారు తెలుసు, లేకపోతే నాకు మినిస్టర్ గారు తెలుసు అని వీళ్ళు ఎవరిని బట్టి అతిశయిస్తున్నారు, వీళ్ళు అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కొంతమంది ఏమో ధనాన్ని బట్టి అతిశయిస్తున్నారు, అంటే ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కొంతమంది వాళ్ళ జ్ఞానం, వాళ్ళ టాలెంట్ని బట్టి అతిశయిస్తున్నారు. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరము లేదు, నేను అంత తెలివి తక్కువ మాత్రము కాదు అని చెప్పేసి, నాకు జ్ఞానం ఉంది అని చెప్పి తను జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. ఇక్కడ 3 రకాలైన వాళ్ళు కనిపిస్తున్నారు మనకు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయిస్తాడట. ఒకడు కండబలం ఉంటుంది, ఒకడు ఏమాత్రం కూడా ఎవరిని కూడా లెక్క చేయడు. బైబిల్ గ్రంథంలో ఒక కండబలం ఉన్న ఒక వ్యక్తి బాగా అతిశయిస్తూ వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? అంతకంటే కూడా ఇంకొక వ్యక్తి గొలియాతుని మనం ఈ సమయంలో సరైన ఉదాహరణగా తీసుకోవచ్చు. గొలియాతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఫిలిస్తీయుడు. ఆయన ఎత్తు ఎంత ఉంటాడు? వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎంత హైట్ ఉంటారంటే 6 మూరల జానుడు ఉంటాడు. ఎంత హైట్ ఉంటాడు? 6 మూరల జానుడు. అంటే ఇంగ్లీష్లో 10 ఫీట్స్ అని చెప్పండి. 10 ఫీట్స్ అంటే ఇది 10 ఫీట్స్ ఉండొచ్చు, ఇది 10 అడుగులు. ఎంత లావును అంత హైట్ ఉంటాడు ఆ వ్యక్తి ఫిలిస్తీయుడు ఒక్కడే వచ్చి ఇజ్రాయేల్ మొత్తాన్ని గజగజలాడిచ్చేస్తున్నారు. ఇజ్రాయేలీలు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, వీళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఒక్కడే వస్తున్నాడు. ఒక్కడే వచ్చి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? బెదిరిస్తూ ఉన్నాడు. ఏమని బెదిరిస్తున్నాడు అంటే, 1 రోజు కాదు, 2 రోజు కాదు, 40 రోజుల వరకు బెదిరిస్తూ వచ్చాడంట. మీలో ఒక్కడు రండి, మీలో ఒక్కడొచ్చి నాతో పోటీ పడండి, నన్ను ఒక్కడిని ఓడిస్తే మా రాజ్యం మొత్తం ఓడిపోయినట్లే, నన్ను ఒక్కడిని గెలిస్తే మీరందరూ కూడా గెలిచినట్లే అని చెప్పేసి తను బాగా అతిశయిస్తూ తన యొక్క కండబలాన్ని బట్టి, తనకున్న ఆ శారీరకమైన దేహదారుఢ్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. అతిశయిస్తూ ఉన్నప్పుడు ఆయన అతిశయాన్ని వంచేసింది ఎవరు అని అంటే, అతిశయాన్ని వంచేసింది ఎవరు? దావీదు. బైబిల్ గ్రంథంలో ఒకటి రాయబడింది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడట ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి మనం గమనిస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలయ్య గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29, 30 వచనాలు రాయబడి కలిసి, ఏ శరీరియు 27, 29 కలిసి ఉంటుంది చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్పి రాయబడినాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకి ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు? బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు బలవంతుడా? గొలియాతు బలవంతుడా? దావీదు ఎన్ని అడుగులు? పొట్టివాడు, చిన్నవాడు. దావీదు చిన్నవాడు, 12 సంవత్సరాల వయసు, 12 లేక 13 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 12 and 13 ఆ వయసులో అతన్ని చూడంగానే గొలియాతుకి ఏమనిపించింది తెలుసా? అరే నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా? నా దగ్గరికి ఎట్లాగ వచ్చావు? నువ్వు ఒడిసెలతో వచ్చాడు. దావీదు రావటం కూడా యుద్ధ సామాగ్రిని వేసుకోవడానికి, యుద్ధ కవచాలను వేసుకుంటే ఆయన వల్ల కాల. యుద్ధ కవచము, తల మీద కిరీటము, కత్తి అన్నీ పట్టుకుంటే తన వల్ల కాలేకపోయేసరికి తను వస్తూ ఉంటే తను మామూలుగా వడిసెలు తీసుకొని వచ్చాడు. వడిసెలు తీసుకొని ఎన్ని రాళ్ళు ఏరుకొని వచ్చాడు? 5 రాళ్ళు. ఒక పాట కూడా ఉంది, దావీదునే గొలియతుకో గోపన్సే మారా, కితనేసే మారా అంటే 1 से नहीं 2 से नहीं 3 से नहीं 4 से नहीं 5 పత్తర్ నదీ से लेकर 1 పత్తర్ से మారా అని చెప్పేసి పాట ఉందన్నమాట. మేము చిన్నప్పుడు మాకు బాగా నేర్పించేవాళ్ళు, సండే స్కూల్లో కూడా మేము చాలా మందికి నేర్పిస్తూ వచ్చాను. దావూదునే గొలియతుకో గోపన్సే మారా, दाऊदने गोलियत को गोपन से मारा, कैसे मारा? घुमा घुमा के मारा, घुमा घुमा के मारा,
घुमा घुमा के मरा, घुमा घुमा के मरा। कितने से मारा? एक से नहीं, नहीं दो से नहीं, नहीं तीन से नहीं, नहीं चार से नहीं, नहीं एक से नहीं, नहीं दो से नहीं, नहीं तीन से नहीं, नहीं चार से नहीं, नहीं 5 पत्थर नदी से लेकर, 5 पत्थर नदी से लेकर एक पत्थर से मरा। कैसे मारा? घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा। ఎలా కొట్టాడంటే కైసే మారంటే ఎలా కొట్టాడు, గిర్రా గిర్రా తిప్పి కొట్టే అని చెప్పేసి వచ్చింది అనమాట, తెలుగులో కూడా ఉండిద్ది అనమాట. అయితే ఈ గొలియాతు దగ్గరికి దావీదు వచ్చంటే, నేనేమనుకున్నావురా, నేను కుక్కను అనుకున్నావా, నీ మాంసాన్ని ఏం చేస్తాను తెలుసా, చీల్చేసి ఆకాశ పక్షులకి గ్రద్దలకి వాటికి నేను ఆహారంగా వేస్తానంటాడు. ఈ వ్యక్తి చూస్తే చక్కని నేత్రాలు కలిగినవాడు, లేత దేహదారుడ్యం కలిగినవాడు, లేత మనిషి ఈ అబ్బాయి. ఎవరు? దావీదు. ఆ సందర్భం చూస్తే దావీదు చాలా చిన్నవాడు, చక్కని నేత్రం కలిగినవాడు, చాలా లేత శరీరం కలిగినవాడు. గొలియాతు చూస్తేనేమో 10 అడుగులు 6 మూరల జానడు కలిగినవాడు. ఏమనుకుంటాడు సహజంగా చూడంగానే, అరే నువ్వెంత, నీ ఆయువెంత, నేను నిన్ను ఏం చేయాలో అది చేయగలుగుతాను నేను అని చెప్పానంటాడు. అయితే దావీదు ఏమంటాడు తెలుసా? దావీదు ఒక మాట అంటాడు, చాలా అతిశయిస్తాడు. అంటే ఒక వ్యక్తి దేన్ని బట్టి అతిశయిస్తాడంటే దేవుణ్ణి బట్టే అతిశయించాలి. అప్పుడు ఏమంటాడంటే, ముందుగానే ఇంటర్వ్యూ అయిపోయింది, సౌలు అడుగుతాడు, నువ్వు ఏం చూసుకుని వెళ్తున్నావు నువ్వు? వాడు ఏమనుకున్నా, వాడు యుద్ధంలో ప్రవీణుడు, అతనికి డాలు, తనకున్న ఎదుటి డాలు మోయాలంటే ఇంకొకళ్ళు ఉన్నారు, అలా తనకిన్న ఈటు మోయాలంటే ఇంకొకళ్ళు వస్తున్నారు. అలాగే అంత హైటు ఆయన మొయ్యలేరు, ఆయన ఈటిని మొయ్యలేరు. అలాంటి దేహదారుడ్యం కలిగి యుద్ధ ప్రవీణుడు, యుద్ధ వీరుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతున్నావు అంటే, అయ్యా నేను జీవం గల యెహోవా పేరట నేను వెళ్తున్నాను, నేను మామూలు సాదాసీదాగా వెళ్తలా, నా యొక్క జీవం కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడి పేరట నేను వెళ్తున్నాను అని చెప్పేసి. ఇంకేమంటాడు తెలుసా? అయ్యా నేను గొర్రెలు కాసుకునేటప్పుడు గొర్రెలు ఆ మేక ఒకరోజు ఎలుగుబంటి ఎత్తుకుపోతుంది, ఎలుగుబంటి నోట్లో నుంచి ఆ మేకని కాపాడి ఎలుగుబంటి గడ్డం పట్టుకుని దాన్ని చీల్చేసినాయి. ఇంకొకసారి అయితే నా గొర్రె పిల్లని సింహం పట్టుకెళ్ళటానికి వస్తే సింహము నోటిని చీల్చేసి ఆ నోట్లో ఉన్న నా యొక్క గొర్రె పిల్లని కాపాడుతూ వచ్చాను. సింహము నోట నుంచి, ఎలుగుబంటి నోట నుంచి కాపాడిన ఆ దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి చేతుల నుంచి నన్ను కాపాడలేడా? నన్ను కాపాడతాడని చెప్పేసి 5 రాళ్లలో ఒక రాయ టార్గెట్ పెట్టుకొని వెళ్తాడు. ఈయనేమో కోతలు కోస్తూ ఉంటాడు. ఎవరు? గొలియాతు 6 మూరల జాడు. కొంతమందిని మనం సహజంగా దేహదారుడ్యం గల మనం చూస్తే భయపడిపోతాం, చూడంగానే భయపడిపోతాం, అమ్మో వాడితో కష్టం రా బాబు అని చెప్పేసి ముందుగానే వెనకలు. దావీదు అలాగ అనుకోలేదు, దేవుడిని బట్టి అతిశయిస్తూ దేవుడే బలము శక్తి అనుకొని ఏం చేశాడు? వెళ్ళాడు. మనకు ఇంకో పాట కూడా ఉంది, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే పాట కూడా ఉంది. 18వ కీర్తనలో, 18వ కీర్తన 22వ కీర్తనలో ఉండింది, యెహోవా నా బలము, నా శైలము, నా కొండ, నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడు. అదేవిధంగా దావీదు వెళ్తాడు. దావీదు గిరా గిరా తిప్పి కొడితే ఎక్కడ తగులుతుంది? కరెక్ట్గా నుదుటి మీద బుల్లెట్ లాగా తగులుతుంది. బుల్లెట్ కంటే వేగంగా తగిలితే ఆయన ఉన్నవాడు ఎదురు పడిపోతాడు, ఇట్లా వెనకబడు ఎదురు పడిపోతే ఆయన ఖడ్గం, దావీదు ఖడ్గం మోసే కెపాసిటీ కూడా లేదు, వెళ్ళిపోయి ఆయన ఖడ్గమే తీసుకొని తన యొక్క తలని వధించేసినట్లుగా పాత నిబంధనలో రాయబడుతూ ఉందన్నమాట. అది ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. శౌర్యాన్ని బట్టి అతిశయిస్తే ఏమైపోయాడు? సిగ్గునందుతూ వచ్చాడు. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న శౌర్యాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి మనం ఎవ్వరం కూడా అతిశయించకూడదు. దేని బట్టి అతిశయించాలంటే 9వ అధ్యాయం 24వ వచనం రాయబడి ఉంది ఇర్మియా గ్రంథంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించు యెహోవాను నేనే అని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చినాడు. దేనిని బట్టి అతిశయించాలంటే యెహోవాను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన నీతి న్యాయాలను బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. కానీ మనం ఈ లోకం వాటిని బట్టి అతిశయించకూడదు. అతిశయిస్తే భంగపడతాము. బైబిల్ గ్రంథంలో రాయబడింది, జ్ఞానులు సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? వెర్రివాడిని ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసో తెలీదు, ఈ భూమి మీద ఈ లోకంలో జ్ఞానులైన వాళ్ళని, లేదంటే అమచందాలు కలిగిన వాడిని, లేదా గొప్ప వాళ్ళని దేవుడు ఎన్నుకోవాలి. దేవుడి సేవకి ఎప్పుడు కూడా పనికిరాని వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడు అతిశయిస్తాడు, వాడి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు. నాకు జ్ఞానం ఉంది, నాకు టాలెంట్ ఉంది కాబట్టి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు చూడండి, గొప్ప గొప్ప దైవ సేవకులు ఎవరు కూడా లోకంలో అన్ఫిట్ అయిన దైవ సేవకులే. ఈ లోకంలో పనికిరాని వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే వీడు అతిశయిస్తాడు. దేని బట్టి అతిశయిస్తాడు? నాకున్న గర్వం, నాకున్నది ఏంటంటే ఐశ్వర్యము, నాకున్న బలము, నాకున్న జ్ఞానం అని అంటాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇలాంటి అందరినీ తృణీకరించేస్తాడనమాట. వాడిని నేను తృణీకరించేసాను అని అంటాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట రాయబడి ఉంది, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకోబోయే ముందు సమూయేలుని పంపిస్తాడు. సమూయేలు ఎవరు? ప్రవక్త, గొప్ప ప్రవక్త. హన్నా యొక్క కుమారుడు సమూయేలుని ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళి బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి నేను చూపించే వ్యక్తిని నువ్వు అనాయింట్ చేయి, నువ్వు అభిషేకించు అని అంటాడు. సమూయేలు వెళ్ళంగానే సమూయేలు ఎదుటకి యెషయా కుమారులు మొత్తం 8 మంది ఉంటారు. ఆ యెషయా కుమారులే 1 by 1 తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ ఎలియాబు ఉంటాడు, మొదటి వ్యక్తి. అతను కూడా మంచి హైటు. ఎలియాబు మంచి హైటు, మంచి పర్సనాలిటీ ఉంటుంది. ఆ ఎలియాబుని తీసుకురాగానే సమూయేలు ఏమనుకుంటాడు మనసులో, అబ్బా, దిస్ ఈస్ ద వెరీ పర్సన్ హూమ్ ఐఎమ్ గోయింగ్ టు చూస్. నేను ఎవరినైతే హూమ్ ఐఎమ్ గోయింగ్ టు అనాయింట్, ఈ వ్యక్తిని అనుకుంటా నేను అభిషేకించాలని చెప్పేసి అనుకొని అభిషేకించడానికి సిద్ధపడితే, వద్దొద్దు, అతను నేను ఎన్నుకోలేదు, నువ్వు బాహ్యాన్ని చూస్తున్నావు. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ నేను ఏం చేస్తాను? అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. నేను అతన్ని తృణీకరించేసాను, అతను పంపించేసే అన్నాడు. మళ్ళా అభినాదాబ్ వస్తాడు, షమ్మా వస్తాడు, వాళ్ళ అన్నదమ్ములు వరుసగా వస్తూ ఉంటారు. అందరూ భారీ పర్సనాలిటీలు, వాళ్ళందరూ కూడా చక్కగా యుద్ధంలో ఉన్నవాళ్ళు. వాళ్ళని ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కూడా నేను తృణీకరించేసాను, వాళ్ళని నెట్టేసే వాళ్ళని పక్కకు తొలిచే అంటాడు. అప్పుడు 7 అయిపోయిన తర్వాత యెషయిని, అంటే దావీదు యొక్క తండ్రి గారు ఉన్నారు, యెషయిని, ఇంకా నీ కుమారులు ఎవరు లేరా అని అంటాడు. అప్పుడు కడసరి వాడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు మెప్పుకుంటున్నాడయ్యా అని. ఎందుకు వీడు తృణీకరించబడిన వాళ్ళు అన్నట్టుగా ఆయన వాళ్ళ డాడీ చెప్తాడు, అంటే యెషయి చెప్తాడు అనమాట. యెషయి చెప్తే అతన్ని పిలువనంపు అని అంటాడు. ఇమీడియట్లీగా త్వరగా అతన్ని పిలువనంపు అన్నాడు. అతను పిలవంగానే సమూయేలుకి దేవుడు వెంటనే చెప్తాడు, దిస్ ఈజ్ ద వెరీ పర్సన్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు అనాయింట్. ఈ వ్యక్తినే నువ్వు ఏం చేయాలి? అభిషేకించాలి. అతను చక్కని నేత్రం కలిగిన వాడు, చక్కగా మంచి లేత వయసు కలిగిన వాడు, ఈ చిన్న పిల్లవాడు. అయితే ఇతన్నే నువ్వు అభిషేకించాలన్నాడు. ఆ అభిషేకించిన దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ తనలో బలంగా పనిచేస్తూ ఉండేది. ఆ అభిషేకం పొందిన తర్వాత దేవుడు గొప్ప గొప్ప కార్యాలు దావీదు ద్వారా చేస్తూ వచ్చాడు. గొప్ప రాజ్యానికి రాజు లేదంటే చక్రవర్తి అవుతూ వచ్చాడు. ఏం చేస్తూ ఉండేవాడు? అంతకుముందు గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు. రాజు కుటుంబం పుట్టిన వాడిని రాజుగా చేయలే దేవుడు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళని, వినయం గలవారిని, విధేయత కలిగిన వారిని, తగ్గించుకున్న వాడిని, దేవుడి వైపు చూసిన వాళ్ళనే, దేవుడి కోసం కనిపెట్టిన వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27 వచ్చి నుంచి మనం కొన్ని వాక్య భాగాలు చూసుకుంటూ వస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు రాశారు. పైన ఏమని రాసినది? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని చెప్పి రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ప్రవీణుడు. జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, అంటే ప్రొఫెసర్లు అంటాడు. ఆయన గమలీయేలు అనే ఒక గురువు గారి దగ్గర చిన్నప్పటి నుంచి ఓనమాలు నేర్చుకుంటూ వచ్చాడు. ఉగ్గుపాలతో ధర్మశాస్త్రాన్ని అవపోహన చేసుకుంటూ వచ్చాడు. ఈ ధర్మశాస్త్రం అవపోహన చేసుకొని ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళని చంపడానికి బయలుదేరుతున్నాడు. చాలా మందిని హింసిస్తూ వచ్చాడు, చాలా మందిని భయంకరంగా టార్చర్ పెడుతూ వచ్చాడు. టార్చర్ పెడుతూ ఉన్న ఈ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడు? ఇతని గొప్పతనాన్ని బట్టా ఇతన్ని విరిచేసి పట్టుకున్నాడు. ఇతన్ని విరిచేసాడు. ఎలాగనంటే ఒక చోటకి ఈయన కొంతమందిని పట్టుకురావడానికి, కొంతమందిని బంధించడానికి వెళుతూ ఉండే క్రమంలో ఆయనకి దర్శనం వస్తే ఆ ఆకాశం నుంచి ఒక్కసారి స్పార్క్ లాంటి ఆ వెలుగు వచ్చి ఆయన కళ్ళకి కొడితే ఆయన అక్కడి నుంచి ఒకేసారి పడిపోతాడు.
ఆయన గొప్ప వెలుగు చూస్తాడు. పౌలు గారు అంతకుముందు సౌలు అని పిలువబడతారు. ఆయన గొప్ప వెలుగు చూస్తాడు. ఆ గొప్ప వెలుగు చూసి ఆమాంతరం కింద పడిపోతాడు. కింద పడిపోయిందనగానే అప్పుడు ఒక స్వరంతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏమని మాట్లాడతాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావయ్యా అని చెప్పారంటే, ఎవడవయ్యా నువ్వెవడో ప్రభువా, నువ్వెవరవయ్యా, నువ్వు మాట్లాడే ఆయన కనపట్ల, కళ్ళు కనిపించట్లేదు, నువ్వెవరవయ్యా అని చెప్పేసి వెలుగు, ఒక్క వెలుగు మాత్రమే కనిపిస్తుంది. నువ్వెవడవయ్యా అని అంటే, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ వ్యక్తిని నేనే, ఆ యేసుని నేనేనయ్యా, నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా. క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నావు అంటే వాళ్ళని కాదు, నన్ను హింసిస్తున్నావు నువ్వు అనగానే, అయ్యా నన్ను నేనేం చేయాలి చెప్పయ్యా అని చెప్పానంటే, నువ్వు ఒక చోటుకి వెళ్ళు, పలానా చోటుకి వెళ్తే నేను అక్కడ నువ్వు ఏం చేయాలో నేను నీకు చూపిస్తానంటాడు. పలానా చోటుకి అంటే సీమోన్ అనే ఆ ఒక ఇంటి గృహానికి యోధ అనే ఒక గృహం వారి దగ్గరికి వెళ్తే అక్కడ ఈయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కళ్ళు గుడ్డి అయిపోతాయి, తడువులు ఆడుకుంటూ ఉంటాడు. ఇట్లా ఎవరో ఒకటి సహాయంతో ఇట్లా తీసుకెళ్తా ఉంటాడు. అంతకుముందేమో తనే నడిపించేవాడు, తనే సైన్యాన్ని నడిపించేవాడు, తనే ముందు నడిచేవాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాల్సి వస్తుంది? ఈయన్ని ఇంకొకళ్ళు నడిపించుకోవాల్సి వస్తుంది. ఈయన నడిపించుకుంటూ వెళ్తే అప్పుడు ఆయన గృహంలో ఉండి 3 రోజులు కనుచూపు లేకపోయింది, ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉన్నాడు. తినటానికి కూడా లేదు. ఏంటి షాక్లకు గురయ్యాడు. ఆయన ఒక షాక్ గురయ్యి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకొక వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు దేవుడు. అంటే ఇంకొక వ్యక్తికి దర్శనంలో చెప్తూ వచ్చాడు, పలానా వ్యక్తికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి అని అన్నాడు. అయ్యా వాడు బహు భయంకరుడయ్యా, వాడు హింసకుడయ్యా, వాడు దోషకుడయ్యా, వాడు మమ్మల్ని భలే హింసించినోడయ్యా, వాడి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావు ఏంటి అని చెప్పేసి అననీయ అనే ఒక వ్యక్తి అడిగితే, లేదు ఇప్పుడు వెళ్ళు, ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళు అని చెప్పానంటే, తిన్ననిది అనే ఒక బజార్లోకి వెళ్తే అక్కడ ఒక గృహంలో పౌలు గారు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, తడులు ఆడుకుంటూ ఉంటాడు, ఇట్లా తడులు ఆడుకుంటూ ఉంటాడు. అయ్యా సౌలు అనగానే అయ్యా ఎవరయ్యా అని చెప్పేసి కళ్ళు గుడ్డి అయిపోయి అప్పుడు వెళ్ళి అననీయ అనే అతను వెళ్ళి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు. తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయగానే వెంటనే కళ్ళకున్న పొరలో రాలిపోయినాయి. అక్కడి నుంచి దేవుడు తన కోసం ఆడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమంటారు పౌలు గారు, అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలంటాడు. అంతకుముందు దేని బట్టి అతిశయించాడు? తన శూరత్వాన్ని బట్టి అతిశయిస్తాడు, తన జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఓనమాలతో ధర్మశాస్త్రం ప్రావీణ్యుడే కదా, తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ వచ్చాడు, తనకున్న శక్తిని బట్టి అతిశయిస్తూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడంటే ప్రభువుని బట్టి అతిశయించాలి. ఇప్పుడు ఇంకోటి అందరికి కూడా చెప్తున్నాడు, అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలయ్యా అని చెప్పేసి అంటాడు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే 2వ అధ్యాయంలో ఉండి చూడండి. 2వ అధ్యాయం 1 నుంచి చదివితే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారు అయి ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. కక్ష చేతనైను వృధాతిశయము చేతనైను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకనొకడు తనకంటే యోగుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యమును మాత్రం కాకుండా ఇతర కార్యములను చూడవలనని చెప్పేసి దేవుడి యొక్క దర్శనం పొందిన దగ్గర నుంచి వృధాతిశయం చేత మీరు చేయకూడదు అంటాడు. ఇక్కడ దాని కొంచెం ముందులో రాయబడి ఉంది. పూర్ణ 1వ అధ్యాయము 27-28 వచనాల్లో మధ్యలో రాయబడి ఉండేది చూడండి, పూర్ణాతిశయము అని చెప్పి రాయబడి ఉండేది. వృధాతిశయము చేత చేయకోకుండా పూర్ణ అతిశయంతో మనం ప్రభువుని సేవించే వారంగా ఉండాలని చెప్పేసి ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనంలో కూడా దేని బట్టి అతిశయించాలంట? దేవుడిని బట్టి అతిశయించాలి, కానీ మన సొంత జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అనమాట. కొరింథీలకు రాసిన పత్రిక చూద్దాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే, 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని చెప్పి రాయబడింది. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమంటాడంటే అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంట? ప్రభువుని బట్టి అతిశయించాలి. ప్రభు దగ్గర ఏం దొరుకుతుందంటే ప్రభు కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన అతిశయించాలని. చూడండి నిర్గమకాండము 34వ అధ్యాయంలో చూస్తే, నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం గమనిస్తే, మేఘంలో యెహోవా దిగి
అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెడుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మన దేవుడు ఎలాంటి వాడు? ఎవరిని బట్టి అతిశయించాలంటే కృప కలిగిన దేవుడైన బట్టి, మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయించాలి. కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఇంకా ఏమని రాయబడిందంటే కృపా సత్యం కలిగిన దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించండి. ఇక్కడ మోషే దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే పాపమును క్షమించే దేవుడు. అందుని బట్టి మనం స్తుతించాలి, అందుని బట్టి దేవుని బట్టి మనము అతిశయించాలంట. మనల్ని దేవుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామని అంటే అది కేవలం దేవుడు కృప. దేవుడు నడిపించబట్టే వచ్చాం, కానీ మనం సొంత ఆలోచన బట్టి వచ్చేవాళ్ళం అయితే కానే కాదు. మనకి చాలా పనులు పెట్టుకుంటాం, పనులు కూడా కల్పిస్తాడు. సైతాన్ని ఏం చేస్తాడంటే ప్రభు సన్నిధానికి వెళ్ళడానికి ఆటంకాలు పెడతా ఉంటాడు. ప్రభు సన్నిధికి వెళ్ళనివాడు. వెళితే ఆశీర్వాదం దొరుకుతుందిగా మనకి, మనసు నెమ్మది, సంతోషము, సమాధానం. సైతాను పనులలో మన సంతోషాన్ని దొంగిలించడమే వాడి పని, మన యొక్క సమాధానాన్ని చెడగొట్టడమే వాడి పని. అందుకని ఏం చేస్తాడంటే వేరే పనులు పెడతాడు. ఆ పనికి మిగతా రోజులు 500 రూపాయలు ఇస్తే ఆ రోజు మటుకు 1000 రూపాయలు ఇప్పిస్తాడు. అప్పుడేమవుతుంది ఆ డబ్బులను బట్టి వెళ్తాం. కానీ మనకున్నది యేసయ్య ఇచ్చేది ఏంటిదంటే సంతోషము, సమాధానం. ఆ సంతోషము, సమాధానం ఈ లోకంలో ఎక్కడైనా దొరికిద్దా? ఎన్ని వేల కోట్లు పెట్టినా దొరకదు. అది ఈ వ్యక్తి పొందుకున్నాడంటే ఏమవుతుంది? సైతాన్ చెరలోకి, సైతాన్ వైపు తిరగడం అనమాట. అందుకని సైతాన్ ఏం చేస్తాడంటే ధనంతో మనల్ని కొనుక్కుంటూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది నిజంగా మనం అమ్ముడుపోవడం లాంటిది. ఆదివారాన్ని ప్రభువుకి ఇవ్వకుండా మనకి వేరే పనులు కల్పించుకున్నామంటే మనం అమ్ముడుపోవటం లాంటిది. నిజమే. ఓటికి అమ్ముడుపోయారు అనుకో, వాళ్ళని ఎట్లా చూస్తారు? ఓటికి పలానా డబ్బులు ఇచ్చి నాకేంటంటే అతనికి బిస్కెట్లు వేసారయ్యా, ఏదో బిస్కెట్లు వేసారు అని చెప్పేసి ఒక కుక్కతో సమానంగా వాళ్ళని ఎంచుతూ ఉంటారు. ఇతనికి డబ్బులు ఇచ్చాడు కాబట్టి అతనికి వెళ్ళి ఓటు వేసాడు. ఆ ప్రభుత్వం వారు ఏం చెప్తారంటే అమూల్యమైన ఓటుని మీరు డబ్బులకి అమ్ముకోకూడదయ్యా, 1000 రూపాయలు కాదు, 10,000 కాదు, మీరు రూపాయి ఎట్టి పరిస్థితుల్లో దానికి తీసుకోకూడదు, మీరు మీ ఓటుని అమ్ముకోకూడదు. అలాగే మనకి దేవుడు ఆ పరిశుద్ధ ఆదివారాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దీన్ని దేనికి అమ్ముకుంటాం? మనం 500కో 1000 రూపాయలకు అమ్ముకుంటే మన శాంతి, సమాధానం మనం కోల్పోయేవాడు మనం. దయచేసి అందుకని దేవుని బట్టి అతిశయించాలి. ఆ దేవుడు నీకు ఆ దేవుడు ఎలాంటి వాడు? కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. ఒక సామాన్యుడిని అసామాన్యుడిగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఒక సామాన్యుడిని, ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయగలిగిన వ్యక్తి మన దేవుడు. కాబట్టి మనం ఆ దేవుడి యందే అతిశయించాలన్నమాట. కాబట్టి ఇంకా మనం ఒకసారి సువార్త వాక్య భాగంలోకి ప్రవేశిస్తే పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూస్తే అక్కడ మరియా, మార్తా, లాజరు అనే ఒక కుటుంబం ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆనవాయితీగా సాధారణంగా ఎవరింటికి వెళ్తూ ఉంటాడంటే బేతనియాలో ఉన్న బేతనియా అనే ఒక చిన్న గ్రామం ఉంది, బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామం ఉంది, బేతనియా అనే ఒక గ్రామం కూడా ఉంది. ఆ బేతనియాలోకి ఎవరు వెళ్తూ ఉండేవాళ్ళు? యేసు ప్రభు వారు ఆనవాయితీగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ ఊర్లో ఎవరి గృహం ఉంది? మరియా, మార్తా, లాజరు. జాగ్రత్తగానండి. ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం, యేసయ్యకి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, యేసయ్యని చేర్చుకునే కుటుంబం. సహజంగా పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడైతే మంచి ఆతిథ్యం ఇస్తారో, ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే వాళ్ళని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే సమాధాన పాత్రుడు ఉన్న చోటకే వెళ్ళాలట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆనాడు బేతనీలో ఎవరు గృహము ఆతిథ్యం ఇస్తూ వచ్చింది అనంటే మరియా, మార్తా, లాజరు గృహము. మనకి లాజరు గురించి ఒక స్టోరీ ఉంది. ఏంటిది? లాజరు గురించి అనగానే ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు లాజరు? 4 రోజులు. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత యేసయ్య వచ్చి లాజరు బయటికి రానన్నాడు. ఆ కుటుంబం ఈ కుటుంబమే.
లాజరు కుటుంబం అన్నమాట, మరియా మార్త. అయితే ఒకానొక దినాన యేసయ్య వాళ్ళ గృహానికి వెళ్తూ వచ్చాడు. వాళ్ళ గృహానికి వెళ్తే అక్కడ ఏం చేసిందంటే, మార్త ఏం చేసిందనంటే యేసయ్యకి చక్కగా అరిసెలు కానీ, గారెలు కానీ, ఇంకా అప్పాలు కానీ, ఇంక ఏ వెరైటీస్, మొత్తానికి వాళ్ళకున్న వెరైటీస్. మనకేమో ఇక్కడ వెరైటీస్లు ఏం చేస్తారండి, కొన్ని స్పెషల్స్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా గెస్టులు రాగానే వాళ్ళకి ఒక మంచి వెరైటీస్లు చేస్తూ ఉంటారు. అలాగే యేసు ప్రభు వారు వచ్చారు కదా అని చెప్పేసి మార్త ఏం చేసిందనంటే మంచి వెరైటీ కిచెన్ రూమ్లో ఉండి రాకుండా మొత్తం ఉండి చక్కగా చేస్తుంది. యేసయ్యను చక్కగా కూర్చోబెట్టారు. యేసయ్యను కూర్చోబెట్టాయా, యేసయ్య ఉన్నాయా, నేను ఐ విల్ గివ్ యూ డెలిషియస్ ఫుడ్, నీకు మంచి రుచికరమైన పదార్థాలు నేను వండి పెడతానయ్యా అని చెప్పేసి వంటగదిలో వండి పెడతా ఉంటే, మరి అయితే యేసయ్య దగ్గరికి కూర్చొని యేసయ్య ఏం చెప్తాడా వింటా అని చెప్పేసి చక్కగా వింటూ ఉంది. యేసయ్య చక్కగా మంచి మాటలు చెప్తూ విన్నాడు అనమాట. ఆమె చక్కగా ఆ మాటలు విని పరవశించిపోతూ ఉంటుంది. అయితే మార్త వచ్చింది, యేసయ్య ఏంటయ్యా నీకేమాత్రం చింతలేదా, నేనేమో అక్కడ కష్టపడి ఆ యొక్క కిచెన్ రూమ్లో చెమటలు కాకుండా నేను అక్కడ కష్టపడి పనిచేస్తుంటే నీకేమాత్రం చింతలేదా, ఏమేమో ఇక్కడుండి నీ దగ్గర కూర్చొని ఉంటుంది, ఇక్కడ నాకు కొంచెం సహాయం చేయొచ్చు కదా అని చెప్పాను అంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు చూడండి, దయచేసి చదవండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్త, విచ్ వన్ ఈజ్ ద ప్రయారిటైజ్డ్, ఏది ప్రాముఖ్యత కానిది అనేది అసలైంది. ఈరోజు వంశం ఏంటంటే ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యత కానిది. సహజంగా మనకి పొలాలకి ఏం చేస్తామంటే ఏది ప్రాధాన్యత ఇవ్వాలో అదే వేస్తాం పొలానికి. అంటే మందు కొట్టేటప్పుడు కూడా ఏది ఆ పొలానికి సూటబుల్లో అదే వేస్తాం, ఏది పడితే అది వేస్తారా? అంతేకాకుండా ప్రాముఖ్యం అనే విషయంలో వచ్చేసరికి మనకి ఏది అవసరమో అదే తీసుకుంటాం. ఇంట్లో గృహానికి ఏది పడితే అది తీసుకెళ్ళాం. మార్కెట్లోకి వెళ్తాం, మార్కెట్లో చాలా ఉంటాయి కానీ అన్నీ కొనేస్తామా? మనకి ఏదైతే ప్రాముఖ్యమో, మనకి ఏదైతే అవసరమో అదే తీసుకుంటాం. అంటే విచ్ వన్ ఈజ్ ద ప్రయారిటైజ్డ్ అనే దానికే మనం ప్రాధాన్యత ఇస్తాం అన్నమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్తున్నాడంటే ఆయన బోధ వినటమే ప్రాధాన్యత అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆయన మాటలు వినటమే ప్రాధాన్యత. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు అసలైన మాటలు వినకపోతే నీకేమాత్రమో ప్రయోజనము లేదు. కాబట్టి మార్తతో ఏమంటాడంటే మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. కాబట్టి నువ్వు కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకో అని చెప్పేసి అన్నాడు. ప్రియమైన సంగమా, నేను కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఏమంటానంటే మాకొచ్చి మేము సేవకులుగా వస్తే మాకు సపర్యలు చేయటం కావాల్సింది, సపర్యలు కాదు, అసలైన మాటలు వినండి. అసలైన మాటలు, దేవుడు ఇచ్చిన మాటలు, దేవుడు చెప్పే మాటలు వింటే అంతకంటే మించినది ఇంకోటి లేనే లేదు. అందుకని ప్రార్థనకు వస్తే మేము వచ్చామనుకోండి ఇన్ని మాటలు చెప్పలేము. అదే ఇక్కడికి వస్తే అందరికీ అనేకమైన మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. శ్రద్ధగా ఆ మాటలు వినటం ద్వారా వీటినే దేవుడు ఉత్తమమైన మార్గము అని చెప్పానన్నాడు. వాక్యం అనేది లేకపోతే, వాక్యం అనేది యేసయ్య వాక్యము, నిత్య జీవాన్ని ఇచ్చేది వాక్యము. కాబట్టి వినుట వలన విశ్వాసము కలిగిద్ది, వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల కలిగి. అందుకని యేసయ్య ఏం చేశాడంటే యేసయ్య చెప్పే మాటలు మరియ చక్కగా వింటూ ఉంది కాబట్టి ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటూ వచ్చింది. కాబట్టి ప్రియమైన సంగమా, మనకి విశ్వాసం అనేది కావాలంటే ఏం చేయాలి? వాక్యము వింటూ ఉండాలి. ఆ వాక్యం వింటం ద్వారా మనలో సంతోషం ఉండింది, సమాధానము, సంతృప్తి కూడా ఉంటుంది అనమాట. పౌలు గారు ఈ పత్రిక రాశారు. ఏ పత్రిక రాశారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశారు. ఆయన రాసిన సందర్భం మీకు తెలుసా? ఆయన రాసిన సందర్భం ఏంటంటే ఆయన జైల్లో ఉండి రాశాడు. ఆయన ఏం చేశాడంటే సువార్త వ్యాప్తి చెందిస్తున్నాడని. ఈ ఫిలిప్పీ అనేది మాసిదోనియా ప్రాంతంలో ఉంది. మాసిదోనియా ప్రాంతం అది రోమా సామ్రాజ్యం క్రింద ఉంది. రోమా సామ్రాజ్యం అప్పుడు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న హయాంలో కూడా రోమా సామ్రాజ్యం ఆ చక్రవర్తి పేరు ఏం పేరండి? రోమక సామ్రాజ్యం అంటే ఈ చక్రవర్తి కాదు, అక్కడ ఆ రోజుల్లో ఉన్న చక్రవర్తి కాదు. రోమా సామ్రాజ్యము ఆ చక్రవర్తుల పేరు ఏం పేరండి? ఫిలాతు, హేరోదు, వాళ్ళ పేర్లు. హేరోదు అప్పుడు చక్రవర్తిగా ఉంటూ వచ్చాడు అనమాట. అంటే రోమా సామ్రాజ్యం ప్రపంచంలో చాలా ప్రాంతాన్ని ఏలుబడి చేస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఏలుబడిలో ఉన్నది మాసిదోనియాలోని ఫిలిప్ అనే
ప్రాంతం అన్నమాట. ఈ ఫిలిప్పు ప్రాంతంలో పౌలు గారు జైల్లో ఉండి రాస్తూ వచ్చాడు. ఫిలిప్పు పత్రిక రాస్తూ వచ్చాడు, జైల్లో ఉండి రాస్తూ వచ్చాడు. జైల్లో పెట్టించింది ఎవరనంటే రోమీయులు పెట్టారు. రోమీయులు ఏం చేశారు? ఆయన్ని జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టారు అని అంటే సువార్త చెప్తున్నాడు. సువార్త ఎందుకు చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడంటే, అయ్యా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఈ హేరోదు ప్రభు కాదు, ఈ రాజులు ప్రభువులు కదయ్యా. ఈ రాజులు సామాన్యమైన అధికారం కలిగిన వాళ్లే కానీ అసలు ప్రభు ఎవరు? మన ప్రభు ఎవరు అంటే యేసుక్రీస్తే ప్రభు. ఈయనే చనిపోయి తిరిగి లేచాడు. ఈయనే మనకు మోక్షాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. ఈయనే మన పాపాలను క్షమించే దేవుడు. ఈయనే మనకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు అని యేసు ప్రభు వారి గురించి ప్రకటన చేస్తూ ఉంటే ఏం చేశారు? ఈ శిష్యుడైన పౌలు గారిని ఏం చేశారు? అరెస్ట్ చేసి జైల్లో పెడుతూ వచ్చారు. జైలు ఎలా ఉండేది తెలుసా? జైలు ఎలా ఉండిద్ది అంటే మన ఇప్పుడున్న గోడౌన్ కంటే దారుణంగా ఉంటాయి. ఇప్పుడున్న గోడౌన్ ఉంటాయి కదా, ఆ గోడౌన్కి ఏమన్నా వెంటిలేషన్ ఉండిద్దా? వెంటిలేటర్లు ఉంటాయి. గోడౌన్కి వెంటిలేటర్లు ఉండవు. దానికి ఒక చిన్న డోర్ ఉండిద్ది. అందులో సరుకు అంతా పెట్టగానే ఏం చేస్తారు? వెంటనే ఆ తలుపులు వేసేసి దాన్ని బిగించేస్తారు. గాలి ఏమీ వెళ్ళనివ్వరు. అలాగే ఆ రోజుల్లో కూడా ఒక చిన్న రంధ్రం మట్టిగా ఉండేది. ఇటు చనిపోకుండా ఉండటం కోసం చిన్న రంధ్రం ఉండి ఆ జైల్లో పెట్టేసేవాళ్ళు. ఆ జైల్లోనే 1-2 జైల్లోనే ముగించుకోవాలి. భోజనం కూడా జైల్లోనే. జైల్లో ఫ్యాన్లు ఉండేయా? ఆ రోజుల్లో కరెంట్ ఎక్కడది? ఆ రోజుల్లో కరెంట్ లేదు, ఏం లేదు. ఆ రోజుల్లో లైట్లు ఉండేయా? లైట్లు ఏమి లేదు. దీపం కూడా ఎవరు. ఆ చీకట్లో ఉండి ఈయన ఉత్తరం రాస్తున్నాడు. ఎవరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు. రాస్తే ఏమన్నాడు? ఎవరి యందు ఆనందించాలంట? ఎవరి యందు అతిశయించాలంట? ప్రభువునందు అతిశయించాలి, యెహోవా యందే ఆనందించాలి అని చెప్పేసి మనందరికీ తెలిసిన మంచి వాక్య భాగం ఉంది. ఫిలిప్పీ 4:4. ఫిలిప్పీ 4:4లో ఏమని రాయబడి? ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అలాంటి పరిస్థితిలో ఉండి మనం ఆనందించండి అని అంటామా? ఎందుకు అనంటే ఈ పౌలు గారు ప్రభువు కోసం, ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాడు, ప్రభు కోసమే బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈయన అలాంటి కష్టాల్లో ఉండి కూడా ఆనందిస్తూ ఉన్నాడు అనమాట. మనం కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడితే, ఈ లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి నిలిపితే, అంటే ఉత్తమమైనది ఏది, ఉత్తమమైనది కానిది ఏది? ఉత్తమం కానిది ఏది అని అంటే ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా ఉత్తమము కానివి, దేవుడి గురించినే ఉత్తమమైనవి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మన వాళ్ళు దేవుడి మాటలు వినకుండా క్రిస్మస్కి స్టార్ కడతారు, క్రిస్మస్కి పండగకి డొనేట్ చేస్తూ ఉంటాడు, డబ్బులు ఇస్తారు, అవి చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. అసలైంది ఏది? దేవుడి వాక్యం ఉండదు, దేవుడిని హృదయంలోకి చేర్చుకోరు. కానీ బయట మట్టుకు స్టార్లు కడుతూ ఉంటారు, బయట ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అసలైనది ఏది? ఉత్తమమైనది ఏది? దేవుడిని హృదయంలో, యేసయ్యను హృదయంలో చేర్చుకోవటమే ఉత్తమమైనది. దేవుడి యొక్క మాటలను అంగీకరించడమే ఉత్తమమైనది. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన మాటలు ఏంటంటే మనము ప్రభువునందే అతిశయించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఉత్తమమైన దాన్ని మనము ఎంచుకునే వారిగా ఉండాలి. ఉద్యోగాలు ఉంటే 4-5 రకాల ఉద్యోగాలు మనకి. అందులో ఉత్తమమైనది ఎన్నుకుంటామా లేదా ఉత్తమం కానిది ఎన్నుకుంటామా అనేది మనకు తెలుసు. ఉత్తమమైనది ఏది అనేది మనము అనుకుంటాం. అలాగే ఈ భూమి మీద చాలా ఉంటాయి. ఉత్తమమైనది ఏంటంటే యేసయ్య మార్గమే ఉత్తమమైనది, యేసయ్య మాటలే ఉత్తమమైనది, యేసయ్యే ఉత్తమమైన వాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, పాపాలని క్షమించే దేవుడు, శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఒకవేళ నువ్వు కష్టాల్లో ఉంటే, ఈ కష్టాలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, ప్రభు మాటలు అంటూ ఉంటే ప్రభు మాటలు ఆదరణ కలుగు చేస్తాయండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, వాక్యమే మనల్ని ఆదరణ కూడా ఇచ్చేదండి. 119వ కీర్తనలో రాయబడి ఉంది, 50వ వచనంలో రాయబడి ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. అందుకని ఈ వాక్యం అనేది వినటానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మనకేం చేసిద్ది అంటండి? ఆదరణ ఇచ్చేది, నెమ్మదినిచ్చేది. కాబట్టి ఈ వాక్యం వినటం ద్వారా మనం నడిపించబడుతూ ఉంటాం. అలాగే 119వ కీర్తనలో 105వ వచనంలో చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము అనేది నడిపించేదిగా ఉన్నది, త్రోవ చూపించేదిగా ఉంది. కాబట్టి ఈ మాటలు మనం వినేవారంగా ఉండాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రేమ, కనికరము, జాలి, దయ, నీతి, న్యాయం కలిగిన దేవుడు. ఈ దేవుడిని నువ్వు ఎన్నుకునేవాడుగా ఉండాలి. ఈ లోకంలో అనేకమైనవి ఉన్నాయి, కానీ దేవుడిని ఎన్నుకునేవాడిగా ఉండాలి, దేవుడి మాటలు వినేవాడిగా ఉండాలి, దేవుడిని బట్టే నువ్వు అతిశయించేవాడిగా ఉండాలి. అతిశయించిన వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళారు?
లీస్ట్లో నుంచి హైయెస్ట్ స్థితిలోకి వెళ్ళారు. అల్పమైన స్థితిలో నుంచి అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళారు. ఉదాహరణకి మనము దావీదు గురించి చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి నీవు నేను ఆశీర్వదించబడాలంటే, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ప్రభువునే ఎన్నుకోవాలి. ప్రభువే ఉత్తమమైన మార్గం. ప్రభు మాటలే వినాలి. ప్రభు ఎందే అతిశయించాలి. ప్రభు బాటలోనే మనం నడుచుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఏ స్థితిలోకి వెళ్తాము? లీస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్తాం. అల్పమైన స్థితిలో నుంచి అత్యున్నతమైన స్థితిలోకి వెళ్తాం. అంతకంటే గొప్ప వాగ్దానం ఏముంది తెలుసండి? మనం ఈ భూమి మీద చనిపోయినా కూడా పరలోకానికి వెళ్తాము. నిత్య జీవం అనేది ఉండేది. ఈ లోకంలో ఎవరు కూడా నేను నిత్య జీవాన్ని నీకు ఇస్తానని ఎవరు కూడా చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు. అయితే యేసయ్య మరణాన్ని జయించి ఏమన్నాడు? మీ యందు నా మాటలు విని నా యందు విశ్వాసం ఉంచు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పి రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 5:24 నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్పి రాయబడు. కాబట్టి ఉత్తమమైన మార్గం ఏంటంటే దేవుని యొక్క మార్గం. ఉత్తమమైనది ఏంటంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కోసం నువ్వు నేను ఇక్కడ కూర్చున్నామండి. గమనించండి, ఇక్కడ భూమి మీద దేనికోసం కాదు, ఒకటే మన గురి ఏంటంటే పరలోకం అనే గురి. దాన్ని బట్టి ఆ పరలోకాన్ని ఇచ్చేది యేసయ్య. ఆ యేసయ్యని బట్టే నువ్వు నేను ఆశ్రయించాలి. కాబట్టి ఈరోజు మనకి దేవుడిచ్చిన వాక్యం ప్రకారం మనం ఏం చేయాలంటే ఈ మాటలన్నీ హృదయంలో భద్రపరచుకొని ఆ ప్రకారంగా నడుచుకునే వారంగా ఉండాలి. ప్రతిరోజు వాక్యపు వెలుగులో మనం రావాలి. ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఉదయకాలం లేవగానే ఫోన్లు మాట్లాడద్దు. ఉదయకాలం లేవగానే వాళ్ళతో మాట్లాడద్దు. ఉదయకాలం లేవగానే వాక్యమేనండి. లేదంటే శోధనలో పడిపోతాం. మనసు కలవరం పడిపోతాం. ఆ రోజు పనులన్నీ కూడా సజావుగా కావు. అదే కానీ మనం కానీ ప్రతిరోజు ఉత్తమమైనది ఏంటి అంటే దేవుడు వాక్యం విని ప్రార్థన చేసుకోండి. ఆ రోజు మొత్తం సంతోషంగా సమాధానకరంగా ఉండేది. చాలామంది ఏం చేస్తారంటే రాత్రి కూడా చదువుతామండి అని అంటారు. కానీ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? దినములో మొదటి సమయం దేవుడిది. ఇప్పుడు ఆదివారం ఏంటిదండి? ఈ ఆదివారం వారంలో మొదటిది. ఈరోజు మనం మొదటి సమయంలో మొదటి దినంలో మనం ప్రభు సన్నిధిలో గడుపుతాం. వారం మొత్తం కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నేను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నామములో చెబుతున్నాను. వారం మొత్తం కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు చేసే పనులు సఫలం అవుతాయి. ఎందుకనంటే యు ఆర్ గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. నువ్వు మొదటి ప్రాధాన్యత ఉత్తమమైన దాన్ని దేవుడికి ఇచ్చావు కాబట్టి అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే మాసాంతంలో మనం ఏం చేస్తాం? ప్రభు సన్నిధిలో గడుపుతాం. అంటే నెలలో మొదటి గడియలు, సంవత్సరంలో మొదటి గడియలు ప్రభుకి ఇస్తే ఏమవుతాయి? ఆ సంవత్సరంలో అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. కలిసి వచ్చేది ఏంటంటే ప్రభు సన్నిధే కలిసి, ప్రభువులోనే మనం కలిసి వస్తాం. మనకు కలిసి వస్తుంది. ఏది ఇంకా ఈ లోకంలో ఏది కూడా కలిసి రాదు. కాబట్టి ప్రతిరోజు ఉదయకాలన వాక్యంతో ప్రారంభించి ప్రార్థనతో ప్రారంభిస్తే ఆ దినము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అదే ఉత్తమమైనది. అందుని బట్టి నువ్వు అతిశయించు. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. సమస్త జ్ఞానంకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువు యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా